హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నేను డిజైన్ చేయబోతున్నాను. పెయింటింగ్తో ఈ బ్లౌజ్ని హైలైట్ చేద్దాము అనుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్, బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ ఓపెన్, ప్రిన్సెస్ కట్ బ్లౌజు. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఏ విధంగా పెయింటింగ్ వేశాను అని చెప్పేసి ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ముందుగా మనము పేపర్ మీద డ్రాయింగ్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా కార్బన్ షీట్తోని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ అనేది వేసుకున్నాను. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనము పేపర్ మీద డ్రా చేసుకొని దాని తర్వాత కార్బన్ షీట్ మీద వేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను ఓన్గా హ్యాండ్తోనే వేసానండి పేపర్ మీద. బట్ ఫ్యాబ్రిక్ మీద మనము ఇంతకు ముందు అయితే కిరోసిన్ అది అంతా యూజ్ చేసి వేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలా పౌడర్ది కాకుండా ఈ విధంగా కార్బన్ పేపర్ పెట్టేసి డైరెక్ట్ ఈ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చే విధంగా చేశాను. ఈ విధంగా మనము డ్రాయింగ్ అనేది వేసుకున్న తర్వాత మనకి కావాల్సిన పెయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా మనము పెయింట్ అనేది వేసుకోవాలి. బికాజ్ మనం ఒక్కసారి పెయింట్ స్టార్ట్ చేసిన తర్వాత మనము అంటే అరేంజ్ చేయడానికి ఉండదు. సో జాగ్రత్తగా లైన్స్ అనేవి డ్రా చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా మనము డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను అవుట్లైన్ కోసము. అండ్ కృష్ణుడికి వచ్చేసి బ్లూ కలర్ వేశాను, రాధాకి నార్మల్ కలర్ వేశాను. ఇక్కడ కృష్ణుడిని ఏ విధంగా డ్రా చేసుకున్నాను అని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇలా బ్లాక్ లైన్ వేసుకున్న తర్వాత మీరు బ్లూ లైన్ వేసుకోండి. అంటే మనము బ్లాక్ అవుట్లైన్ వేసిన తర్వాత కొంచెం మనకి పెయింట్ అనేది వేసిన తర్వాత బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద నుంచి అవుట్లైన్ అనేది గీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే మనం ఇప్పుడు ఈ అవుట్లైన్ గీసినా కూడా ఇది మనకి యూజ్ ఏం లేదండి. ఎందుకంటే మనం బ్లూ లైన్ వచ్చేసి బాడీ మొత్తం కృష్ణకి మొత్తం బ్లూ కలర్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏమైపోయిందంటే ఈ బ్లాక్ కూడా కలిసిపోయింది. సో మీరు ఇట్లా ఇప్పుడు మనకి కార్బన్ పేపర్తో గీసుకున్న దీని మీదనే మీరు వేసుకోవచ్చు. బట్ మనకి ఐ షేప్స్, నోసు, ఇవన్నీ బొట్టు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ మనము మళ్ళీ మీరు నార్మల్ డ్రాయింగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ముందలు పెట్టుకొని వేయండి. ఎందుకంటే మీరు వెయ్యాలి అనుకుంటే, మీరు వేపించుకోవాలి అనుకుంటే నో ప్రాబ్లం. బట్ మీరే వెయ్యాలి అనుకుంటే మాత్రం మనము ఇవన్నీ మనకి పెయింట్ చేసిన తర్వాత బాడీ షేప్ అంతా పెయింట్ చేసేటప్పుడు డీటెయిలింగ్ అంతా పోతుంది, బ్లాక్ అవుట్లైన్ మొత్తం పోతుంది. మళ్ళీ ఫ్రెష్గా మనము అవుట్లైన్ అనేది వేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ అవుట్లైన్ గీసుకున్నాను కానీ మొత్తం అంతా మళ్ళీ బ్లూ కలర్ వేసిన తర్వాత మొత్తం అంతా పోయింది. సో నేను మళ్ళీ పేపర్ ముందు పెట్టుకొని వేశాను. డ్రాయింగ్ వచ్చిన వాళ్ళైతే వేయగలగచ్చండి, చిన్న చిన్నవి అయితే వేయచ్చు. బట్ ఇలాంటి ఫేసెస్ ఇవన్నీ కాబట్టి డీటెయిలింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు వేయాలి అనుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం బ్లౌజు మీద వేస్తున్నాం కాబట్టి ఒకసారి మిస్టేక్ పోయింది అంటే దాన్ని ఎరేజ్ చేయడానికి కూడా ఉండదు. స్టిచ్చింగ్ అయినా ఇప్పొచ్చు, బట్ మగ్గం వర్క్, నార్మల్ హ్యాండ్ వర్క్ అయితే ఇప్పొచ్చు. బట్ పెయింటింగ్ అలా కాదు, ఒక్కసారి పడింది అంటే మళ్ళీ దాన్ని మనం ఎరేజ్ చేయడానికి ఉండదు. సో జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని మనం కవర్ చేయడానికి ఒక ఐడియా అనేది ఉండాలి. సో పెయింటింగ్ వేసే వాళ్ళకి ఆ ట్రిక్ తెలుస్తుంది. సో మీరు వచ్చిన వాళ్ళు, కొంచెం టచ్ ఉన్న వాళ్ళు వేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ అయితే ఇట్లాంటి వాటి మీద ట్రై చేయకండి. నార్మల్ ఫ్యాబ్రిక్స్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేసి తర్వాత బ్లౌజెస్ వాటి మీద వేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసే ఉంటాం కదా, మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. నేనే చాలా భయపడుతూ వేశాను చూడండి. ఇది మళ్ళీ నేను అవుట్లైన్ గీసాను అనమాట. నేను బ్లూ లైన్ వేసిన తర్వాత బ్లాక్ అదంతా పోయింది పెయింట్ అంతా. సో నేను మళ్ళీ బ్లాక్ అవుట్లైన్ మళ్ళీ వేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి గ్రీన్ అనేది షేడ్ సెట్ చేస్తున్నాను. పెయింటింగ్ ఏంటంటే మనకి జాగ్రత్తగా వేయాలి కలరు, ఎందుకంటే అటు ఇటు అయిందంటే ఇది రెండు మిక్స్డ్ షేడ్ అయిపోతుంది. సో మీరు కేర్ఫుల్గా వేసుకోండి వేసేటప్పుడు. ఆ లిప్స్ అయినా నోస్ అయినా ఏదైనా అండి, డీటెయిలింగ్ అనేది కొంచెం నోస్ దగ్గర కూడా నాకు ఏమైందంటే చేసేటప్పుడు నేను డ్రా చేసేటప్పుడు ఒకలాగా ఉంది నోస్. అండ్ నేను పెయింట్ వేసిన తర్వాత నోస్ కొంచెం షేప్ అవుట్ అయిపోయింది. బట్ నేను అది అలానే ఉంచి కొంచెం సెట్ చేశాను నోస్ని. ఎందుకంటే మళ్ళీ మనము ఏదైనా చేసామంటే మొత్తం అంతా పోతుంది. సో ఇదొక్కటి మనము కొంచెం కేర్గా తీసుకోవాలి. అయినా అవుట్లైన్ అయితే బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. రాధా అయితే చాలా బాగా వచ్చిందండి. నేను వచ్చేసి ఓన్లీ కృష్ణుడిది ఒక్కడిదే చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న కలర్స్తోనే నేను పెయింట్ అనేది వేశాను. యాక్చువల్లీ ఇది ఇక్కడ షాల్వా ఉంది కదా, అది ఎల్లో ఉండాలి. బట్ నా దగ్గర ఎల్లో అవైలబుల్ లేదు కలరు, అందుకే నేను గ్రీన్ వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి రాధాని ఈ విధంగా నేను వేశాను పెయింట్.
నాకైతే చాలా అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఈ ఇమేజ్ వచ్చేసి నేను గూగుల్లో చూసి డౌన్లోడ్ చేసుకున్నానండి. చేసుకొని దాన్ని పేపర్ మీద డ్రాయింగ్ వేసుకొని చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు ఏ విధంగా నేను ఐరన్ చేసుకున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ. అయితే మనం పెయింటింగ్ వేసిన తర్వాత ఒక నైట్ మొత్తం ఆరబెట్టేసుకోండి. ఆరబెట్టిన తర్వాత మనం ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా, ఆ కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్టు ఇవన్నీ కూడా గమ్ అప్లై చేసి నేను లైనింగ్ అటాచ్ చేసుకున్నాను. చేసిన తర్వాత మనము ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు పెయింటింగ్ మీద ఐరన్ చేయొద్దు. ఐరన్ చేస్తే ఏమవుతుందంటే మనకి పెయింట్ అనేది అతుక్కుపోతుంది హీట్కి. సో మీరు అలా చేయకండి, బ్యాక్ సైడ్ టర్న్ చేసి చేయండి. ఇలా ఈ విధంగా మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం ఫ్రేమ్ పెట్టిన తర్వాత రౌండ్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి కవర్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.